Hi, hello, namaste. This is Suresh and welcome to our channel Suresh Boga. సో చూసారు కదా, ఈరోజు టాపిక్ వచ్చేసి మిర్జాపూర్ ఎడిటింగ్. సో ఇది నేను సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. అండ్ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మొత్తం వీడియో చూసిన తర్వాతనే ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి PSCC అప్లికేషన్ లింక్ విత్ బ్యాక్గ్రౌండ్ స్టాక్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని త్రూ డౌన్లోడ్ చేసుకోండి. సో వీడియో మొత్తం అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. PSCC అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ లింక్స్, PNGs లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని త్రూ డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయగానే నెక్స్ట్ థింగ్ ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను ఈ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నా. సో చూడండి జాగ్రత్తగా, ఇది సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసేసేయండి. సో ఇలా ఇంక్రీజ్ చేసేసి ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ పెట్టేసిన తర్వాత హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మనకు ఫేడింగ్ టూల్, సో ఫేడింగ్ టూల్ అనేది ఉంటుంది. సో ఈ 2 డాట్స్ ఉంటాయి. సో ఇది పైన పెడితే పైనది ఫేడ్ అయిపోతుంది, కిందికి పెడితే కిందిది ఫేడ్ అయిపోతుంది. సో ఇక్కడ కొంచెం కింద కొండలాగా ఇలా వచ్చేటట్టు చూసుకోండి. సో కొంచెం చిన్న కొండ మనకు అది కావాలి. సో దీన్ని ఏం చేస్తారంటే లేయర్ సింబల్, హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఫ్లిప్ ఆన్ X యాక్సిస్. సో ఇది మనకి ఇటు సైడ్ కావాలి. సో ఇక్కడ సైడ్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ థింగ్ ఏం చేస్తారంటే ఇది నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫస్ట్ మనం ఏ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసామో సో ఆ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మళ్ళీ యాడ్ చేసేసి క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్లిప్ ఆన్ X యాక్సిస్ క్లిక్ చేయండి. సో X యాక్సిస్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ థింగ్ ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫేడ్ టూల్. సో ఇప్పటిదాకా మనం కిందికి ఫేడ్ చేసినాం కదా. సో ఇప్పుడు పైనది అంటే పైన మనకు మంటలు కనిపించేటట్టు. సో చూడండి కొంచెం ఇలా ఫేడింగ్ అనేది ఇచ్చేసేయండి. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇది కొంచెం పైన ఇంక కొంచెం ఫేడ్ చేసేస్తున్నా. సో హ్యాండ్ సింబల్ ఫేడ్ టూల్. సో కొంచెం ఇటు సైడ్ ఫేడింగ్ ఇచ్చేసేస్తున్నా. సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ మనకి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను మీకు కార్ PNG, ల్యాండ్ PNG అయితే ఇచ్చాను. సో అది ఇక్కడ జూమ్ చేసేసి ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో మళ్ళీ ఇది ఫుల్ రాదు కాబట్టి హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి సో ఇప్పుడు కొంచెం మాత్రమే మనకు కనిపించేటట్టు సో ఇక్కడ ఇలా పెట్టేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ థింగ్ ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు మీ PNG అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. సో నా PNG అయితే నేను ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో హౌ టు క్రియేట్ PNG అనేది డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చాను, దాని త్రూ మీరు చూసి PNG అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ పర్ఫెక్ట్ ఇలా ప్లేస్ చేసింది కదా. సో ఇక్కడ కొంచెం సైజ్ కొంచెం డిక్రీజ్ చేస్తున్నా, మరి ఎక్కువ ఉంది. సో ఇంత చాలు. సో ఇది కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ అయిపోయింది. సో ఈ పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. కర్స్ వచ్చేసి స్లైట్గా ఇలా డిక్రీజ్ చేసి సో చూడండి బ్యాక్గ్రౌండ్కి పర్ఫెక్ట్ సూట్ అయ్యే కలర్ వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ గన్ PNG అయితే తీసుకుంటున్నాను. క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో కొంచెం ఇది పర్ఫెక్ట్ ఇలా రొటేట్ చేసేయండి. రొటేట్ చేసేసి ఇది పర్ఫెక్ట్ మన చేతిలో ఉన్నట్టు మనకు కనిపించాలి. సో చేతిలో ఉన్నట్టు కనిపించాలంటే ఫస్ట్ ఒకసారి ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇది ఒపాసిటీ అనేది కొంచెం డిక్రీజ్ చేయండి. సో కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. సో ఈ ఫింగర్స్ దగ్గర మనకి ఏదైతే ఉందో ఫస్ట్ ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నా సెకండ్ దాంట్లో. సో ఎరేజర్ టూల్లో ఇది ఫింగర్స్ ఎరేజ్ చేసేస్తున్నా. సో ఫింగర్స్ ఎరేజ్ చేసేస్తే మనకు ఆటోమేటిక్గా మన చేతిలో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. సో కొంచెం ఇక్కడ ఇలా కూడా ఎరేజ్ చేసేస్తున్నా. సో మనకు ఒపాసిటీ ఇంక్రీజ్ చేసేసి చూడండి. సో పర్ఫెక్ట్ ఇప్పుడు మనకి ఈ హ్యాండ్లో ఉన్నట్టు కనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ కూడా ఈ హ్యాండ్లో ఉన్నట్టు కూడా కనిపించేటట్టు చేయాలి. సో ఏం చేస్తారంటే ఓన్లీ ఈ ఫింగర్స్ మాత్రం ఎరేజ్ చేస్తున్నా. సో ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు
ఒపాసిటీ అనేది టోటల్ ఇంక్రీజ్ చేసేసేయండి. సో ఇంక్రీజ్ చేసినాక సో చూడండి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ లుకింగ్ అయితే వచ్చేసింది కదా. సో ఇప్పుడు నేను ఇది మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ 5 PNG అయితే నేను తీసుకుంటున్నా. సో 5 PNG ఏం చేస్తారంటే ఫస్ట్ ఫ్లిప్ ఆన్ ఎక్స్ యాక్సిస్ క్లిక్ చేయండి. సో కొంచెం ఇలా హారిజాంటల్గా రొటేట్ చేయండి. హారిజాంటల్గా రొటేట్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా మూలకు ఇక్కడ పెట్టేసేయండి. సో ఈ మూలకు పెట్టేసేస్తే మనకు లుకింగ్ బాగుంటుంది, కింద నుంచి మంట వస్తున్నట్టు. సో మళ్ళీ ఇది నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో ఇప్పుడు అన్ని లేయర్స్ మీరు మర్జ్ డౌన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు మర్జ్ డౌన్ చేయండి. మళ్ళీ ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మళ్ళీ ఈ 5 PNG అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో ఇది వచ్చేసి ఇక్కడ పెట్టేసేస్తున్నా, స్లైట్గా ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ ఏం చేస్తారంటే మన బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. సో బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తారంటే హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను లెన్స్ ఫ్లేర్ అనేది యాడ్ చేసేస్తున్నాను. సో ఇది పర్ఫెక్ట్ మన వెనకాల ప్లేస్ చేయాలి. అండ్ ఇంటెన్సిటీ వచ్చేసి 7 వరకు డిక్రీజ్ చేస్తున్నా. అండ్ స్కేలింగ్ వచ్చేసి మొత్తం -25 వరకు డిక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు మీరు ఇవి అన్నీ మర్జ్ డౌన్ అయితే చేసుకోవచ్చు. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు లైన్గా గన్స్ అనేది ఇక్కడ మీ హెడ్ చుట్టూ అనేది ఇక్కడ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేయాలి కాదు, పెట్టాలి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పెట్టేసేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ గన్ PNG తీసుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ పెట్టేసేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ ఇదే సేమ్ మళ్ళీ ప్లస్ సింబల్, డూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నా. సో ఇక్కడ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేస్తే సో ఫ్లిప్ ఆన్ ఎక్స్ యాక్సిస్ క్లిక్ చేస్తే మనకి ఇలా ఉల్టా అయిపోతుంది. సో ఇది పర్ఫెక్ట్ ఇక్కడ పెట్టేసేసి రైట్ క్లిక్ చేసేస్తున్నా. ఎందుకంటే మనకు 3 గన్సే ఉన్నాయి చిన్నవి. సో అందుకే సో ఇది మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో ఇంతవరకు మర్జ్ డౌన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మిగిలిపోయింది ఈ PNG. సో ఈ PNG కూడా నేను ఇక్కడ పెట్టేసేస్తున్నా. సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది కదా. సో ఇవన్నీ ఏం చేస్తారంటే ఇవన్నీ మనము ఒకే లేయర్గా మర్జ్ డౌన్ చేయాలి. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాతనే ఇది క్లిక్ చేసి డైరెక్షన్ బ్లర్. సో అన్నీ ఒకసారి డైరెక్షన్ బ్లర్ ఇచ్చేసేయండి. సో ఇవి మనకు గాల్లో గన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో అంతే. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో చూడండి ఇప్పుడు లుకింగ్ బాగుంది కదా. సో ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. మళ్ళీ ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మిర్జాపూర్ PNG అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో ఇది కొంచెం సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసేసి ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు కొంచెం సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సో చూడండి పర్ఫెక్ట్ ఇక్కడ ఇలా ప్లేస్ చేసిన తర్వాత లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను స్క్రీన్ క్లిక్ చేస్తున్నా. సో స్క్రీన్ క్లిక్ చేయగానే ఓన్లీ మనకు మిర్జాపూర్ మాత్రమే కనిపిస్తుంది, బ్లాక్ దంతా పోతుంది. సో ఇది కొంచెం మనకి ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది కదా. సో అది కొంచెం ఇలా కొంచెం జూమ్ మొత్తం 100% పెట్టుకొని ఇంక్రీజ్ చేసేస్తే మనకు లుకింగ్ బాగుంటుంది. సో ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది కదా. సో ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేసి టైప్ వచ్చేసి స్ట్రోక్. మనకు బార్డర్ వేసుకుంటేనే లుకింగ్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో మళ్ళీ ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు మీ లోగో అనేది ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను నా లోగో అనేది ఇక్కడ నేను పెట్టేసేస్తున్నా. సో లోగో క్రియేషన్ కూడా ఇంతకు ముందుకు చూపించాను కదా. సో ఆ లోగో అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది నేను పర్ఫెక్ట్ ఇక్కడ పెట్టేసేస్తున్నా. సో ఈ ఫోటోలో మీరు ఎక్కడైనా పెట్టేసేయచ్చు. సో మధ్యలో ఎక్కడైనా పెడితే లుకింగ్ బాగుంటుంది. సో క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు PSCCలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే. ఇది మనము లైట్ రూమ్లో ఎడిట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో సేవ్ చేసుకున్న పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో చూడండి ఇది వచ్చేసి మనకు సేవ్ చేసుకున్న పిక్. సో చూడండి లుకింగ్ అయితే బాగుంది కదా, పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. సో దీన్ని మనం లైట్ రూమ్లో చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.